హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్న్ మనీ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈ రోజు సెన్సెక్స్ 61 పాయింట్స్ డౌన్ అయి 80,364 దగ్గర క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ 50 19 పాయింట్స్ డౌన్ అయి 24,634 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ అయితే కనుక 71 పాయింట్స్ పెరిగింది. ఈ రోజు 54,461 దగ్గర క్లోజ్ అయింది. ఈ రోజు ఉన్న మార్కెట్లో ఉన్నటువంటి ఇండైసెస్ లో చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ అనేది పాజిటివ్ గానే ఉంది. అండ్ దాంతో పాటు కొన్ని ఇండైసెస్ అయితే పాజిటివ్ గానే ఉన్నాయి. విక్స్ అయితే కూల్ ఆఫ్ అయ్యాయి ఈ రోజు. అండ్ మెటల్ ఇండెక్స్ అయితే బాగా పర్ఫామ్ చేసింది ఈ రోజు. గోల్డ్ కానీ అండ్ సిల్వర్ కానీ ఆల్ టైమ్ హైక్ అయితే రీచ్ అయిపోయాయి. ఈ రోజు సిల్వర్ చూసుకుంటే 1,45,000 అయితే రీచ్ అయిపోయింది. గోల్డ్ కూడా ఆల్ టైమ్ హైక్ అయితే రీచ్ అయిపోయింది. మెటల్ ఇండెక్స్ అనేది బాగా పర్ఫామ్ చేసింది ఈ రోజు. అండ్ రియాలిటీ ఇండెక్స్ కూడా పాజిటివ్ గానే ఉంది ఈ రోజు. ఎందుకు పాజిటివ్ గా ఉందంటే కనుక ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అయితే జరుగుతుంది ఈ రోజు. 3 days కంటిన్యూగా జరుగుతుంది. వడ్డీ రేట్లు తగ్గిస్తారేమో అన్న హోప్ తోటి ఈ రోజు రియాలిటీ ఇండెక్స్ అయితే పాజిటివ్ గా ఉంది. వడ్డీ రేట్లు తగ్గిస్తే కనుక రియల్ ఎస్టేట్ సెక్టర్ అయితే కనుక బాగా పర్ఫామ్ చేయొచ్చు. అండ్ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ కూడా బాగా పర్ఫామ్ చేసింది. జిఎస్టీ 2.0 రిఫార్మ్స్ వల్ల కూడా ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ అనేది పాజిటివ్ గానే ఉంది ఈ రోజు. అండ్ ఎనర్జీ కానీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ బ్యాంక్స్ కానీ ఇండెక్స్ అయితే బాగా పర్ఫామ్ చేసింది ఈ రోజు. అండ్ ఇండియాలో ఉన్నటువంటి న్యూస్ కానీ ఆల్ ఓవర్ గ్లోబల్ గా ఉన్న న్యూస్ విషయానికి వస్తే డౌ ఫీచర్స్ అనేవి పాజిటివ్ గా ఉన్నాయి. అండ్ లాస్ట్ ఫ్రైడే రోజు యుఎస్ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్ గా ఉన్నాయి. అండ్ ఈ రోజు ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా కొన్ని పాజిటివ్ గానే ఉన్నాయి. డాల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అయితే కనుక తగ్గింది ఈ రోజు. ఎందుకు తగ్గిందంటే కనుక ఒపెక్ కంట్రీస్ అన్ని కూడా ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు. గోల్డ్ అయితే ఆల్ టైమ్ హైక్ రీచ్ అయిపోయింది. అండ్ సిల్వర్ కూడా ఆల్ టైమ్ రీచ్ అయిపోయింది. కాబట్టి ఈ రోజు మెటల్ ఇండెక్స్ అనేది పాజిటివ్ గా ఉంది ఇండియాలో. అండ్ ఇండియా యుఎస్ మధ్యలో టారిఫ్ డీల్స్ విషయానికి వస్తే గనక యుఎస్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే యుఎస్ కి హార్మ్ చేసేది ఏదైనా కూడా ఇండియా కానీ బ్రెజిల్ కానీ స్టాప్ చేయాలనుకుంటున్నారు. ఇండైరెక్ట్ గా వీళ్ళు చెప్తున్నది ఏంటంటే యుఎస్ రష్యా నుంచి ఆయిల్ పర్చేజ్ చేయడం స్టాప్ చేయాలి. అండ్ యుఎస్ లో పండించినటువంటి కార్న్ అయితే ఇండియాలోకి అలో చేయాలి అని చెప్తున్నారు వీళ్ళు. నీడ్ టు ఫిక్స్ ఇండియా అని చెప్తున్నారు వీళ్ళు. ఎందుకంటే గనక ఆల్ ఓవర్ గ్లోబల్ గా ఎప్పటి నుంచో కూడా రష్యా అండ్ యుఎస్ మధ్యలో కాంపిటీషన్ అయితే జరుగుతుంది. వరల్డ్‌లో టాప్‌లో ఉండాలని గాని, ఇండియా రష్యా నుంచి ఆయిల్ పర్చేజ్ చేయడం వల్ల రష్యా ఎకానమీ అనేది బాగా గ్రోత్ అవుతుంది. ట్రంప్ గారు చెప్తున్నదేంటంటే, ఇండియా రష్యా నుంచి ఆయిల్ పర్చేజ్ చేయడం స్టాప్ చేస్తే రష్యా ఎకనామిక్‌గా వీక్ అవుతుంది. దానివల్ల ఆల్ ఓవర్ గ్లోబల్‌గా వీళ్ళే టాప్‌లో ఉంటారు అప్పుడు. అండ్ యూఎస్‌లో పండించినటువంటి కార్న్ ఇండియాలోకి అలో చేయాలని చెప్తున్నారు. దానివల్ల కూడా ఇండియాలో ఉన్నటువంటి ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎఫెక్ట్ అవుతారని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అయితే అలో చేయట్లేదు ఇప్పటివరకు. కానీ ఇప్పుడైతే ఒక డెసిషన్ తీసుకున్నారు. యుఎస్ కార్న్ అయితే ఇండియాలోకి ఇంపోర్ట్ చేసుకొని ఇథనాల్ బ్లెండింగ్ మాత్రమే వాడాలి అనుకుంటున్నారు. యుఎస్‌లో పండించే కార్న్ ఏదైతే ఉందో హై యీల్డ్‌గా వస్తుంది. ఆ కంట్రీలో పండించేటువంటి కార్న్ అయితే గనక. అండ్ పీయూష్ గోయల్ గారైతే యుఎస్ అండ్ ఇండియా మధ్యలో ట్రేడ్ డిస్కషన్స్ అయితే కంటిన్యూ యుఎస్ అలాగే ఇండియా మధ్యలో టారిఫ్ డిస్కషన్స్ అనేవి కూడా కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. అండ్ ఇండియా కూడా పీయూష్ గోయల్ గారు ఆల్ ఓవర్ గ్లోబల్‌గా ఉన్నటువంటి కొన్ని కంట్రీస్‌తో కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్స్ చేయాలి అనుకుంటున్నారు. ఇవి కూడా డిస్కషన్ చేసే ప్రాసెస్‌లో ఉన్నాయి. ఏ కంట్రీస్‌తో ప్రాసెస్‌లో ఉన్నాయంటే గనక యూఎస్ గాని, న్యూజిలాండ్ గాని, ఒమన్ గాని, పెరు గాని అండ్ చిలీ గాని ఈ కంట్రీస్‌తో అయితే ప్రాసెస్‌గా ఉంది. ఆల్ ఓవర్ గ్లోబల్‌గా ఇండియా ప్రెజెన్స్ ఉండాలని. ఇప్పటివరకైతే యూఎస్ పైననే ఎక్కువ డిపెండెన్సీ అవ్వడం వల్ల యూఎస్ 50% టారిఫ్స్ వేయడం వల్ల ఇండియాలో ఉన్నటువంటి ఎకానమీ అయితే వీక్ అవుతుంది ఈ టారిఫ్స్ వల్ల. ఇప్పుడు ఇండియా ఆల్ ఓవర్ గ్లోబల్‌గా ఉన్నటువంటి కంట్రీస్‌తో కూడా బిజినెస్ రిలేషన్స్ అయితే మెయింటైన్ చేయాలి అనుకుంటున్నారు. ఇది ఇండియాలో ఉన్నటువంటి బిజినెస్‌కి అయితే ఒక పాజిటివ్ న్యూస్ అనే చెప్పొచ్చు. అండ్ ఆల్ ఓవర్ గ్లోబల్‌గా ఇండియాలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ కూడా ఎక్స్‌పోర్ట్ చేయడానికి కూడా ఒక బెస్ట్ ఆపర్చునిటీగా కూడా చూడొచ్చు. అండ్ ఇప్పటివరకైతే చెప్పిన వీడియో మీకైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా? అయితే వీడియోకి ఒక ఇండియాకి మోడీస్ వాళ్ళైతే BAA3 అనే రేటింగ్ అయితే ఇచ్చారు. ఈ రేటింగ్‌ని స్టేబుల్‌గా ఇచ్చారు వీళ్ళు. ఈ రేటింగ్ వల్ల ఇండియాకి ఎలాంటి పాజిటివ్ అడ్వాన్సెస్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఇండియా ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అనేది బాగా గ్రోత్ అవుతుంది. ఇండియా జీడీపీ కూడా గ్రోత్ బానే ఉంది. అండ్ ఇండియా ఆల్ ఓవర్ గ్లోబల్‌గా కూడా ఎక్స్‌టర్నల్‌గా పొజిషన్ కూడా స్ట్రాంగ్‌గానే ఉంది. అండ్ ఇండియాలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ సెక్టార్‌లో బ్యాంక్స్ అనేవి కూడా స్ట్రాంగ్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నాయి. అండ్ ఈ రేటింగ్ ఇవ్వడం వల్ల కూడా ఇండియాలో డెప్ట్ బర్డెన్ అనేది తగ్గుతుంది. అండ్ ఫారిన్ నుంచి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో ఇండియాలో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడానికైతే ఒక పాజిటివ్ అనే చెప్పొచ్చు. అండ్ స్ట్రాంగ్ జీడీపీ గ్రోత్ రేట్ ఉండడం వల్ల కూడా గవర్నమెంట్ ఫిజికల్ కన్సాలిడేషన్ అనేది కూడా స్లోగా రెడ్యూస్ అవుతుంది. ట్రంప్ గారు టారిఫ్స్ వల్ల కూడా 50% ఆఫ్ ద టారిఫ్స్ ఉన్నాయి. అండ్ H1B వీసా ఇష్యూస్ వల్ల కూడా ఇప్పటికైతే టెంపరరీగా అయితే ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు గానీ లాంగ్ టర్మ్ కింద అయితే ఎఫెక్టివ్ ఉంటుంది అని చెప్తున్నారు వీళ్ళు. అండ్
ఈ BA3 రేటింగ్ ఎందుకు ఇస్తున్నారంటే ఇండియా కంటిన్యూ క్రెడిట్ అడ్వాంటేజ్, అంటే ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి సేఫ్ అనే ఉద్దేశంతో వీళ్ళైతే రేటింగ్ అనేది ఇస్తున్నారు. ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ చేస్తున్నారు. అండ్ ఇండియా పొజిషన్ అయితే ఆల్ ఓవర్ గ్లోబల్గా స్ట్రాంగ్గా ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు వీళ్ళు. అండ్ ఎర్న్స్ట్ అండ్ యంగ్ వాళ్ళు కూడా వీళ్ళు కూడా ఇండియా జీడిపి గ్రోత్ రేట్ని అయితే పెంచారు. FY26లో జీడిపి గ్రోత్ రేట్ అనేది 6.7%గా ఉంటుందని చెప్తున్నారు వీళ్ళు. ఇంతకుముందు ప్రీవియస్గా అయితే 6.5%గా ఇచ్చారు. ఇప్పుడు ఎందుకు ఈ 6.7% జీడిపి గ్రోత్ రేట్ ఉంటుంది FY26లో అంటే కనుక వీళ్ళు మెన్షన్ చేస్తున్న రీజన్స్ ఏంటంటే గవర్నమెంట్ GST 2 రిఫార్మ్స్ అయితే చేశారు. జీఎస్టీని అయితే ఓన్లీ 2 to 3 జీఎస్టీ రేట్స్ స్లాబ్స్ గానే ఫిక్స్ చేశారు. దానివల్ల కూడా కంట్రీకి అయితే ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. అండ్ ది జీఎస్టీ రిఫార్మ్స్ వల్ల కూడా ఇండియాలో ఉన్నటువంటి డొమెస్టిక్ డిమాండ్ కానీ హౌస్ హోల్డ్ బడ్జెట్స్ అనేది కూడా కన్సాలిడేషన్ అవుతున్నాయి. అండ్ ట్యాక్స్ రేట్స్ కూడా తగ్గుతాయి. దీనివల్ల హౌస్ హోల్డ్ బడ్జెట్స్ అనేది పెరుగుతుంటే ఇండియాలో ఉన్నటువంటి కంపెనీస్ అన్ని కూడా బాగా గ్రోత్ ఉంటుంది. దీనివల్ల ఇండియాలో జీడిపి గ్రోత్ రేట్ కూడా పెరుగుతుందని చెప్తున్నారు వీళ్ళు. ఇది ఇండియాకి అయితే ఒక పాజిటివ్ న్యూస్ అనే చెప్పొచ్చు. BAA3 రేటింగ్ కానీ మూడీస్ వాళ్ళు ఇచ్చింది, ఎర్న్స్ట్ అండ్ యంగ్ వాళ్ళు ఇచ్చిన జీడిపి గ్రోత్ రేట్ కానీ ఇండియాకి అయితే ఒక పాజిటివ్ న్యూస్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్, ఇండియన్ ఆర్మీ టెండర్స్ ఇష్యూ చేస్తున్నారు. 30,000 crore వర్త్ చేసే ఆర్డర్ గాను ఇండియాలో QRSAMని ప్రొక్యూర్ చేయడానికి కానీ, QRSAM అంటే క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ను డెవలప్ చేయడానికి కానీ ఇండియాలో ఈ ఆర్డర్ని అయితే కనుక ఆపరేషన్ సింధూర్ తర్వాత డిఫెన్స్ అక్వజిషన్ కౌన్సిల్ అయితే అప్రూవ్ చేసింది ఈ టెండర్ని ఇష్యూ చేయడానికి గాను. అన్నిటికంటే ఎక్కువగా బెనిఫిట్ అయి పొందే స్టాక్ ఏదంటే కనుక డిఫెన్స్ సెక్టర్లో భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ స్టాక్ అయితే బాగా పాజిటివ్ అని చెప్పొచ్చు. ఇండియాలోని 5 to 6 సంబంధించినటువంటి సెగ్మెంట్లో ఇండియాలోనే డెవలప్ అయినటువంటి ప్రోడక్ట్స్ని అయితే ప్రొక్యూర్ చేయాలనుకుంటున్నారు మిలిటరీ వాళ్ళు. అనంత శస్త్ర కానీ, సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ కానీ, వెపన్ సిస్టమ్ని అయితే ప్రొక్యూర్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఈ దీనివల్ల BELకి ఆర్డర్ బుక్ అయితే కనుక 1 lakh crore అయితే రీచ్ అవుతుంది. ఈ ఆర్డర్ని 2027 నుంచి అయితే ఇంప్లిమెంటేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. BEL ప్రజెంట్గా ఆర్డర్ బుక్ అయితే కనుక 75,000 crore ఉంది ఇప్పటి వరకు అయితే కనుక. దీంతో పాటు ఈ QRSAMని డెవలప్ చేయడానికి గాను కొన్ని కంపెనీ పార్ట్నర్షిప్ కూడా కావాల్సి వస్తుంది. దాంతో పాటుగా భారత్ డైనమిక్ వాళ్ళు మిసైల్స్ని అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. వీళ్ళు 10,500 నుంచి 12,000 crore వర్త్ చేసే ఆర్డర్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డిఫెన్స్ సెగ్మెంట్లో. అండ్ అపోలో మైక్రో సిస్టమ్ వాళ్ళు కూడా QRSAM కోసం కంప్యూటర్స్ అండ్ కంప్లీట్ నావిగేషన్ సిస్టమ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళ ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆర్డర్ ఏంటంటే 800 నుంచి 1,000 crore వరకు అయితే వీళ్ళైతే ఆర్డర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ కంపెనీ ప్రజెంట్ ఆర్డర్ బుక్ అయితే కనుక 735 crore ఉంది. నెక్స్ట్, ఇంకో కంపెనీ కూడా ఈ ఆర్డర్లో పార్ట్గా ఉండొచ్చు. అస్త్రా మైక్రో అనే కంపెనీ కూడా పాజిటివ్గా ఉండొచ్చు. ఈ కంపెనీ అయితే కనుక QRSAM కోసం సబ్ సిస్టమ్స్ అంటే లైక్ TR మాడ్యూల్స్ కానీ అండ్ మిసైల్ ప్రోగ్రామ్ని అయితే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు ఈ QRSAM కోసం అని. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆర్డర్ ఏంటంటే 1,800 నుంచి 2,000 crore వర్త్ చేసే ఆర్డర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీంతో పాటు అదర్ కంపెనీస్ కూడా ఆర్డర్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఆర్డర్లో. అవేంటంటే యాక్సిస్ కేడ్ కానీ, డేటా ప్యాటర్న్స్ కానీ అండ్ పరాజ్ డిఫెన్స్ కానీ ఈ కంపెనీస్ కూడా ఆర్డర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అప్రూవ్ చేసినటువంటి ఈ టెండర్లో ఈ ఆర్డర్ రావడం వల్ల BEL షేర్ అయితే ఈరోజు 2% పెరిగింది. ఈ కంపెనీకి అయితే పాజిటివ్ అనే చెప్పొచ్చు డిఫెన్స్ సెగ్మెంట్లో. నెక్స్ట్, ప్రీమియర్ ఎనర్జీస్ కంపెనీకి అయితే ఒక ఆర్డర్ విన్ అయింది. ఈ కంపెనీ రిపబ్లిక్ ఆఫ్ బెనిన్ వెస్ట్ ఆఫ్రికా నుంచి ఒక ఆర్డర్ అయితే విన్ అయింది. $19.95 million వర్త్ చేసే ఆర్డర్ అయితే విన్ అయింది ఈ కంపెనీకి. ఈ కంపెనీ ఆర్డర్ విన్ అవ్వడం వల్ల మార్నింగ్ సెషన్లో అయితే కనుక స్టాక్ అయితే హైలో ఓపెన్ అయింది. ఈ రోజు మార్కెట్ నెగిటివ్గా ఉండడం వల్ల ఎండ్ ఆఫ్ ద మార్కెట్కి అయితే కనుక రెడ్గానే ఉంది స్టాక్ అనేది కూడా. ఈ కంపెనీ అయితే బిజినెస్ అయితే సోలార్ సెల్స్ అండ్ మాడ్యూల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే సెగ్మెంట్లో ఉన్నారు. సోలార్ ప్యానెల్స్ కానీ, సెల్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు వీళ్ళు. ఈ కంపెనీ ఆర్డర్ బుక్ అయితే స్ట్రాంగ్గానే ఉంది. ఎక్కువగా ఈ కంపెనీ అయితే కనుక ఇండియాలోనే స్ట్రాంగ్గా ప్రజెన్స్ ఉంది ఈ కంపెనీ. అండ్ ఈ కంపెనీ ఆర్డర్లో వీళ్ళు ఏం చేస్తారంటే కనుక 750 సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్ని అయితే ఇన్స్టాల్ చేస్తారు. అండ్ ఈ సోలార్ సిస్టంలో సోషియో కమ్యూనిటీ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం కానీ, డిస్ట్రిక్ట్ పోలీస్ స్టేషన్లో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ హెల్త్ కేర్ సెంటర్స్లో అండ్ స్పెషల్ బార్డర్ సర్వేలెన్స్ యూనిట్స్లో కూడా వీళ్ళైతే సోలార్ ప్యానెల్స్ని అయితే ఇన్స్టాల్ చేస్తారు. దానితో పాటుగా 4,400 హై ఎఫిషియన్సీ సోలార్ స్ట్రీట్ లైట్స్ను కానీ, 650 సోలార్ వాటర్ హీటర్స్ని కూడా వీళ్ళైతే సోలార్ సిస్టమ్ ద్వారా
ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ కంపెనీకి అయితే ఇంకొక అప్డేట్ కూడా ఉంది. ఆనంద్ రాతి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే సోలార్ ప్యానెల్స్ అండ్ సెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే సెగ్మెంట్లో స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటికి 30% అప్సైడ్ వెళ్తున్నారు. ఈ సెగ్మెంట్లో బిజినెస్ చూసుకుంటే ప్రీమియర్ ఎనర్జీస్ అండ్ వారీ ఎనర్జీస్ వాళ్ళు ఉన్నారు. ప్రీమియర్ ఎనర్జీస్ బిజినెస్ టోటల్గా ఇండియాలోనే ప్రెజెన్స్ ఉంది. ఫారెన్కి ఎక్స్పోర్ట్ అయితే కనుక కొంచెం తక్కువగానే ఉంది. అండ్ వారీ ఎనర్జీస్ కూడా వీళ్ళు 30% అప్గ్రేడ్ ఇచ్చారు. కానీ వారీ ఎనర్జీస్ అయితే కనుక ప్రజెంట్గా యూఎస్లో అయితే స్ట్రాంగ్గా ప్రెజెన్స్ ఉంది. కానీ యూఎస్లో ప్రస్తుతం అయితే వారీ ఎనర్జీస్ వాళ్ళు కొంత అలిగేషన్స్ అయితే ఎదుర్కొంటున్నారు. డ్యూటీ ఎవేషన్ పైన ఈ అలిగేషన్స్ క్లియర్ అయిన తర్వాత మాత్రమే వారీ ఎనర్జీస్ అయితే పెరగచ్చు. ఈరోజు ప్రీమియర్ ఎనర్జీస్కి అయితే 30% అప్సైడ్ ఇవ్వడం వల్ల ఈ స్టాక్ అయితే ఫ్యూచర్లో కూడా గ్రోత్ ఉండొచ్చు. ఈ కంపెనీ అయితే కనుక ఈ ఆర్డర్ రావడం అనేది కూడా నెక్స్ట్ ఆజాద్ ఇంజనీరింగ్ కంపెనీకి అయితే ఒక అప్డేట్ ఉంది. ఈ కంపెనీకి 651 crore వర్తీస్ ఆర్డర్ విన్ అయ్యారు వీళ్ళు. ఈ కంపెనీ జపాన్కి సంబంధించినటువంటి మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ నుంచి వీళ్ళైతే ఆర్డర్ విన్ అయ్యారు. ఈ కాంట్రాక్ట్ని వీళ్ళు 5 years టైం పీరియడ్లో అయితే ఎగ్జిక్యూట్ చేస్తారు. వీళ్ళు ఏం సప్లై చేస్తారంటే కనుక హైలీ ఇంజనీరింగ్ కాంప్లెక్స్ రొటేటింగ్ కానీ స్టేషనరీ ఎయిర్ ఫ్లోస్ సప్లై చేస్తారు. వీళ్ళు గ్యాస్ అండ్ థర్మల్ పవర్ ప్లాంట్స్లో ఉపయోగించేటువంటి టర్బైన్ ఇంజిన్స్కి హెల్ప్ అవుతాయి వీళ్ళు సప్లై చేసేటువంటి ప్రోడక్ట్స్లో. దానివల్ల ఎంహెచ్ఐస్ గ్లోబల్ డిమాండ్ పవర్ జనరేషన్ సెక్టర్లో వాళ్ళ ఏదైతే డిమాండ్ ఉందో దాన్ని మీట్ అవుతారు. ఈ కంపెనీ ఇంజనీరింగ్ సెగ్మెంట్లో ఉంది కాబట్టి ఈ కంపెనీ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో కూడా నెట్ ప్రాఫిట్ కూడా 73.7% అయితే గ్రో అయింది లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్కి. అండ్ రెవెన్యూ కూడా 39.2%గా గ్రో అయింది. ఎబ్డిటా కూడా 50% గ్రో అయింది. ఈ కంపెనీకి ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో అయితే రిజల్ట్స్ కానీ కంపెనీ బిజినెస్ కూడా బాగుంది. ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్గానే ఉంది. ఈ కంపెనీకి అయితే ఫ్యూచర్లో షేర్ అయితే కూడా పెరగచ్చు. ఈ కంపెనీ షేర్ అయితే కనుక ఈ ఆర్డర్ రావడం అనేది కూడా ఈ కంపెనీకి ఫారెన్ నుంచి ఆర్డర్ రావడం అనేది అయితే ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. ఈ కంపెనీకి ఆర్డర్ బుక్ అయితే స్ట్రాంగ్గా ఉంది. ఇది పాజిటివ్ న్యూస్. నెక్స్ట్ టాటా పవర్ కంపెనీకి అయితే ఒక అప్డేట్ ఉంది. టాటా పవర్ కంపెనీలో సబ్సిడరీ కంపెనీ అయినటువంటి టాటా పవర్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు విఈ కమర్షియల్ వెహికల్ లిమిటెడ్ వాళ్ళతో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్కి వచ్చారు. వీళ్ళు అయితే కనుక ఎయిచర్ మోటార్స్ తయారు చేసేటువంటి ఎలక్ట్రిక్ బస్సెస్ కానీ ట్రక్స్ కానీ అండ్ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ కస్టమర్ ఛార్జింగ్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు ఎలక్ట్రిక్ బస్సులకు కానీ అండ్ హెవీ ట్రక్స్కి అయితే ఛార్జింగ్ ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం కానీ అండ్ ఛార్జింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడం కానీ ఈ కంపెనీకి అయితే పాజిటివ్ అనే చెప్పొచ్చు. అండ్ ఈ రోజు స్టాక్ అయితే టాటా పవర్ స్టాక్ అయితే పెరిగింది. ఈ వాస్కాన్ ఇంజనీరింగ్ కంపెనీకి అయితే ఒక అప్డేట్ ఉంది. ఈ కంపెనీ వాళ్ళు అదాని ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్తో 5 years గాను మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అయితే వచ్చారు. వీళ్ళు ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లో ఏదైతే సెలెక్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఉందో దాంట్లో డిజైన్ స్టేజ్ నుంచి కానీ ఎగ్జిక్యూషన్ స్టేజ్ వరకు అయితే వీళ్ళైతే పార్ట్నర్గా ఉంటారు. దానివల్ల ఈ కంపెనీ షేర్ అయితే పెరిగింది ఈరోజు. అండ్ వాస్కాన్ ఇంజనీరింగ్ కంపెనీ ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్లో ఉంది అండ్ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో కూడా ఉన్నారు. దీనివల్ల ఈ స్టాక్ అయితే పెరిగింది ఈరోజు. అండ్ జొమాటో వాళ్ళు అయితే పైలట్ ప్రాజెక్టుగా హెల్త్ మోడ్ సెగ్మెంట్లో అయితే ప్రాజెక్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ పవర్డ్ హెల్త్ మోడ్ సెగ్మెంట్లో వీళ్ళు ఒక్కొక్క డిష్ గానే లో నుంచి సూపర్ రేటింగ్స్కి అయితే ఇస్తున్నారు. ఆ ఫుడ్లో కనుక ప్రోటీన్స్ ఎంత ఉన్నాయి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎలా ఉన్నాయి, ఫైబర్ ఎంత ఉంది అండ్ మైక్రోన్యూట్రియంట్స్ ఎంత ఉన్నాయి అనేది ఈ ఈ మోడ్ ఇష్యూ చేయడం వల్ల ఈరోజు స్టాక్ అయితే 2% పెరిగింది. జొమాటో వీళ్ళైతే గురుగాంలో స్టార్టింగ్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ సక్సెస్ అయితే కనుక నెక్స్ట్ ఆల్ ఓవర్ ఇండియాలో కూడా అయితే ఇష్యూ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మార్కెట్లో ఉన్న న్యూస్ని అనాలిసిస్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.